హలో ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా పెరుగన్నంలోకి డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ని మిక్స్ చేసి పెరుగన్నం చేసి తిన్నారా? జనరల్గా చాలామందికి పెరుగన్నం అంటే పెద్దగా నచ్చదు కదా. అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని పెరుగన్నంలో మిక్స్ చేసి పెరుగన్నం చేసుకొని తింటే ఉంటుందండి. టేస్ట్ అండ్ అలాగే మనకి ఫ్రూట్స్ తిన్నామన్న ఫీల్ కూడా ఉంటుందన్నమాట. జనరల్గా చిన్నపిల్లలకి మనం డైరెక్ట్గా ఫ్రూట్స్ ఇచ్చినా పెరుగన్నం ఇచ్చినా తినరు. దీన్ని ఇలా మిక్స్ చేసి ఇస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో వాళ్ళు బాగా తింటారనమాట. సో నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ని కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకుని ఆల్రెడీ తీసి పెట్టుకున్న రైస్లో పెరుగు, కొంచెం వాటర్ అండ్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకున్న ఆల్రెడీ మనము పక్కన పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ వాటిలో మిక్స్ చేయడమే అనమాట. రైస్లో బాగా కలుపుకుంటాం అన్నమాట. కలుపుకున్న తర్వాత బాగా టోటల్గా మిక్స్ చేసేయాలి. అంత బాగా కలిసిపోతుంది. తర్వాత లాస్ట్కి చివరికి ఏం చేస్తామంటే మనం పోపు పెట్టుకోవాలి. లైక్ ఆయిల్ వేసి జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసేసి చివరికి మనం ఆల్రెడీ పెట్టుకున్న రైస్లో మిక్స్ చేసేయడమే. సో మనకి టేస్టీ పెరుగన్నం రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.